ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, నీకే చెప్తున్నాడు. ఏమంటే, నా కుమారుడా, నా ఉపదేశమును పొరపాటును కూడా మర్చిపోవద్దు. అంటే ఖచ్చితంగా దేవుని ఉపదేశాలను ఖచ్చితంగా మనం మర్చిపోతాం కాబట్టి దేవుడు మర్చిపోవద్దని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, ఆ ఉపదేశం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది, ఎన్నో కీడుల నుంచి కూడా మనము తప్పించబడతాం. అందుకే దేవుడు నా ఉపదేశాన్ని మర్చిపోవద్దని చెప్పాడు. అలాగే నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అని చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞలు మనం హృదయపూర్వకంగా గైకొంటే ఏం జరుగుతుంది అంటే, కింద వచనంలో చెప్తున్నాడు, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అంటున్నాడు. చాలామంది సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అందుకే వారందరి కోసం దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే ఇవన్నీ నీకు దొరుకుతాయి. సుఖజీవంతో గడిచే సంవత్సరాలు, శాంతి, నెమ్మది, సంతోషం, ఆనందం అన్నీ నీకు దొరుకుతాయి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని ఉపదేశాన్ని మనము మర్చిపోవద్దు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్.